ఛత్తీస్గఢ్లో కాస్త ఎక్కువ కాలంగా ఒక 3-4 దశాబ్దాల కాలం ఉంది కాబట్టి అందరికీ ఏమనిపిస్తుందంటే ఇక ఛత్తీస్గఢ్లో ఉద్యమం పోతే ఇక ఉద్యమం అయిపోయినట్లే అనుకుందాం. నిజంగానే ఒకవేళ ఈ ఉద్యమము పూర్తిగా అణచివేస్తారనుకుందాం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఆదివాసీ పోరాటం ఏదైతుందో దీని చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి నుంచి ఆదివాసీల పోరాటాలు జరుగుతున్నాయి, ఆదివాసుల పోరాటాల కొనసాగింపుగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీని ప్రభుత్వము అణచివేస్తే ఈ మావోయిస్ట్ పార్టీకి ఇంతకాలంగా బలంగా ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ఆదివాసీ ప్రాంతాల యొక్క సమస్యలు ఏమిటి, ఎందుకు అసలు 200 ఏళ్ళ నుంచి బిర్సా ముండా దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆదివాసులు నిరంతరంగా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. ఇది కేవలము ఇవాళ మనము ఈ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న విప్లవోద్యమే కాదు కదా, మొత్తంగా దాని చరిత్రలో మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఈ ఉద్యమాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఆదివాసీ పోరాటాల వలన మీరు బిర్సా ముండాని మొన్ననే మనం ఆయన బర్త్డే ఆయన 23 ఏళ్ళు చంపేశారు ఆయన. ఇది ఈ మారణకాండ ఇప్పుడు ప్రారంభమైంది కాదు, ఈ ఉద్యమాలు ఇప్పుడు ప్రారంభం కాలేదు. కానీ ఆదివాసీల యొక్క మౌలిక సమస్యలు ఏమిటి, ఆదివాసులు ఎందుకు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనే సమస్య ఏదైతుందో దానిలోకి వెళ్లకుండా ఇవాళ ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం ఒకవేళ అంతం చేసినా ఆదివాసీ సమస్యలు ఇంతకాలం ఏదో ఒక రకమైనటువంటి అలజడి, ఏదో రకమైనటువంటి అన్రెస్ట్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నది, అది కొనసాగుతుంది. కనుక ఇవాళ ప్రభుత్వము గత ప్రభుత్వాలు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 2 చేసింది. ఒకటి, ఆదివాసీ పోరాటాలకు స్పందనగా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది.